ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదే మాట్లాడారు. కానీ మీరు ఒకటి గమనించాలని నేను కోరుకుంటున్నా. మీకు ఇప్పుడే చెప్పిన, తెలంగాణ ప్రజలకు అప్పటికప్పుడు బయట పడకపోవచ్చు, కానీ అన్ని వాళ్ళ రిజిస్టర్లో రికార్డ్ చేసుకుంటారు. పార్టీ ఫిరాయింపులు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా దేశంలోనే నంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టిన కేసీఆర్ని కూడా ఓడగొట్టారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ పార్టీని ఓడగొట్టారు. మాకేదైతే గతి పట్టిందో, ప్రతిపక్ష స్థానంలో ఏదైతే కూర్చోబెట్టిరో ప్రజలు, మేము చేసిన వంటి చిన్న చిన్న పార్టీ మార్పిడి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా అదే మూలం చెల్లించక తప్పదని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. లేదండి, నేనే పార్టీ మారట్లేదు. మా అమ్మగారు మారరు, నేను మారవండి. మా ఇద్దరు ఒకటే మాట ఉంటుంది. మేమేం పార్టీలు మారం. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మారింది ప్రత్యేక పరిస్థితుల వల్ల మారినాం, కానీ రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం మారలేదు. దానికి ఆ మారచ్చే సంస్కృతి కూడా మాకు లేదు. ముమ్మాటికి నేను రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎక్కడైనా నేను కేసులు పెట్టినా అంటున్నాడు. కేసులు ఆయన పెట్టారు, పోలీసు వాళ్ళు పెడతారు. కేసులు ముఖ్యమంత్రి గారు స్వయంగా పెట్టారు, పోలీసు వాళ్ళు పెడుతున్నారు. ఈరోజు జిల్లాల్లో కానీ లేకపోతే మా పార్టీలోనే కానీ ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిరో చూసిర్రా? ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీద కొట్లాడితే కేసులు పెట్టుడు ఏడన్నా చూసిర్రా? ఏడన్నా చూసిర్రా మీరు? ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీద కొట్లాడనీకే ఎమ్మెల్యేలను ఎంచుకుంటారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద కొట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకుని ఇక్కడ చూసిండ్రా? తెలంగాణ రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్కి పరాకాష్ఠ స్థాయి రేపు 6వ తారీఖు చేరబోతుంది. రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు మీటింగ్ జరిగిన తర్వాత ఎందుకు పెట్టిండ్రు, దాని సంగతి ఏందని తర్వాత చర్చించుకుందాం. థ్యాంక్ యూ.